ఎవ్వరికైనా ఎలివేషన్లు ఇయ్యాలన్నా పొగిడి పొగిడి పొట్లకాయ తీగ వారియాలన్నా బండ్లన్న తర్వాతనే ఎవ్వలైనా అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద కొత్త కొత్త స్తోత్రాలు రాసి మరి సోషల్ మీడియాలో వైరల్ అయిండు. ఇక పాలిటిక్స్ లో దిగినాక రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ఇరుగ మరగ ఒగుడు పెట్టిండు. వాళ్ళని పక్క పాటోళ్లను పల్లెత్తు మాటన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి అరుచుకుంటుండు. ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మీద ఇట్లా పాయనం చూయించుకుండు. దాపరికాలు లేకుండా దగ్గర అనుకున్నోళ్ళను పొగుడు, నా అనుకున్నోళ్లకు 4 తీర్ల ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు. బండన్న కోడిగుడ్లతో పెట్టిన ఎడ్యుకేషన్ 7 o'clock లేచిన కానుంచి సెకండ్ తీరిక లేకుండా అటు సినిమాల్లా, కోడిగుడ్ల బిజినెస్ లా, రియల్ ఎస్టేట్ లా, ఇటు పాలిటిక్స్ లా, పార్టీ పనుల్లా బిజీగా ఉండే బండ్లన్న ఇలా ఎక్స్లో ఎక్సైటింగ్ గా ఓ పోస్ట్ రాసుకొచ్చిండు. ఏపీలో బాబు సారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే వరకల్లా డజన్ బాయిల్ ఎగ్గులు తిన్నంత డబ్బులు జోస్తోని ఇట్లా అభిమానం చూయించుకున్నాడు. పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, బంధం అనేది వీడిది రాంది. రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా ఎప్పటికీ నా చంద్రన్న, నా రేవంత్ అన్న ఇట్లనే ఉండాలని పోస్ట్ ఇండిగా. ఇక ఇది చూసిన నెటిజన్లు తీరొక్క రకంగా కామెంట్లు చేయబట్టిరు. చంద్రాల్ సార్ అంటే సీఎం అయింది కాబట్టి పోస్ట్ చేసినామంటే సరే, కన్నడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి మీ లీడర్ రేవంత్ ను కూడా పొగుడుకుంటా రాసుకొచ్చిన చూడు నువ్వు తోపన్నా అని కొందరంటే, పేరుకేమో కాంగ్రెస్ లోనే ఉన్నా గానీ ఏపీలో కాంగ్రెస్ చిత్తు ఓడిపోయి కూటమి గెలిచి బాబు సీఎం గా అయినా పక్క పార్టీలను కూడా చూడకుండా పర్సనల్ అభిమానంతో ఇంత భజన అదే ప్రేమ చూపిస్తున్నామంటే గ్రేటే అనుకుంటా ఇంకొందరు కామెంట్ చేయబట్టిరిగా.